రమేష్ లాగా ఉంది. కొంచెం సార్ కదా మీరు మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్గా చేసుకున్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆశీస్సులతోటి ఈరోజు మహబూబ్ నగర్ పట్టణం ఒక కార్పొరేషన్గా ఉన్నతమైన స్థానానికి చేరుకుంటాం. కార్పొరేషన్ అవుతున్నందుకు మన సర్వీసెస్ కూడా ఆ రేంజ్లో ఉండాలి అని చెప్పి ఇప్పటిదాకా ఉన్నదాన్ని కాదని ఇంకా మంచి పెద్ద ఎత్తున ఫెసిలిటీస్ ఎట్లా ఇవ్వాలి, మున్సిపాలిటీకి ఎట్లా వెహికల్స్ కావచ్చు, ఎక్విప్మెంట్ కావచ్చు నెక్స్ట్ లెవెల్లో ఉండాలని చెప్పి ప్లాన్ చేస్తూ ఉన్నాం. 2 రోజుల క్రితం వాటర్ ట్యాంకర్స్, ల్యాడర్సు, అలాగే జేసీబీ అవన్నీ కూడా మున్సిపాలిటీ తరఫున కొనుగోలు చేయడం జరిగింది. ఈరోజు ఈ చెత్త ఎత్తే బండ్లను ఒక 20 కొనుగోలు చేసి ఇప్పుడున్న 45కి 20ని యాడ్ చేయడం జరుగుతూ ఉంది. మహబూబ్ నగర్ను క్లీన్ అండ్ గ్రీన్ సిటీగా చేయాలని చెప్పి మా తాపత్రయం. దానికి ఇంకా కొన్ని నిధులు ఖర్చు పెట్టైనా సరే పట్టణంలో చెత్త పేర్చుకోకుండా ఎప్పటికప్పుడు తీసివేసి క్లీన్ అండ్ గ్రీన్ పట్టణంగా చేసుకోవాలని చెప్పి ప్రణాళికలు చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కార్పొరేషన్గా కాబోతున్న మహబూబ్ నగరు అన్ని రంగాలలో, అన్ని ఫెసిలిటీస్లో ముందు నిలబెట్టాలని మేము కానీ, సిబ్బంది కానీ, మా చైర్మన్ కానీ, కౌన్సిలర్లు కానీ, కమిషనర్ కానీ, మిగతా సిబ్బంది కానీ ప్రయత్నం చేస్తూ ఉన్నారు. రాబోయే 1 సంవత్సర కాలంలో మహబూబ్ నగర్ అన్ని రంగాల్లో ముందుండేటట్టుగా మన కార్పొరేషన్ రాష్ట్రంలోనే ఒక మంచి కార్పొరేషన్గా డెవలప్ చేసే కార్యక్రమాన్ని, ప్రణాళికలను మేము సిద్ధం చేస్తూ ఉంటాం. ఒకటి మనకు కోయిల్ సాగర్ నుంచి వాటర్ ఉంది, అలాగే ఇక్కడ నాగసాల నుంచి పంపింగ్. పోయిన సంవత్సరం కొద్దిగా ఇబ్బంది అయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఎక్కడెక్కడైతే గ్యాప్స్ ఉన్నాయో అవన్నీ కూడా అటెండ్ చేయడం జరిగింది. ఈసారి మన వాటర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ను మెరుగుపరుచుకున్నాం. అలాగే విపరీతమైన పరిస్థితి ఉన్నప్పుడు వాటర్ ట్యాంకర్స్ కూడా మనకు సఫిషియెంట్ కావాలని చెప్పి సొంతంగా కొన్ని వాటర్ ట్యాంకర్స్ పెట్టుకున్నాం. ఇంకా అవసరమైతే ఇంకా వాటర్ ట్యాంకర్స్ కూడా పెట్టుకొని ప్రజలకు ఏ రకమైన నీటి ఇబ్బంది లేకుండా ఇప్పటి నుంచే మేము ప్లానింగ్ చేస్తాము.